రైట్. చూడండి, వచనంలోనికి మనం వెళ్ళే కంటే ముందు, దాన్ని ధ్యానించే కంటే ముందు అందరు వినాలి. వృద్ధులు కూడా అందరు వినడానికి ప్రయత్నం చేయండి. రైట్. దాదాపుగా మనకు ఒకటి తెలుసు మనం నమ్మిన దేవుని విషయంలో ఏంటి అని అంటే, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడైతే మనతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్నారా? మనం ఏ పరిస్థితుల్లో, ఏ సిచ్యువేషన్లో, ఎటువంటి సమస్యలలో మనం ఉన్నా దేవుడైతే మనతో ఉంటాడు. దీంట్లో మార్పు ఏమీ లేదు, సందేహం కూడా లేదు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, బ్రదర్, అందరితో దేవుడు ఉంటాడా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా? వినండి, దీంట్లో ఒక చిన్న మార్పు మనం తెలుసుకోవాలి. ఏంటంటే, బహుశా అందరితో ఉండడం నాకైతే తెలియదు, కానీ ఆయన పైన ఆధారపడి, ఆయన మీద నమ్మకం పెట్టుకొని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తుల జీవితంలో ఏవైనా పరిస్థితులు, గందరగోళాలు, ఏమైనా సమస్యలు ఉంటే దేవుడు వాళ్ళ పక్షమున మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఈ విషయం కూడా చెప్పనివ్వండి. అరే, దేవుడు ఎట్లాగో ఉంటాడు కదా, దేవుడు మన పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవుతాడు కదా, మన ప్రతి సమస్యలో దేవుడు మనకు పరిష్కారం ఇస్తాడు కదా అని నీ ఇష్టానుసారంగా నువ్వు తాగుతూ, తింటూ, జల్సాలు చేస్తూ, లోకంలో బ్రతుకుతూ, దేవుడు నాతో ఉంటాడు, నా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది, బాగాలేదు, అయినా కొంతకాలం తర్వాత దేవుడు నాకు మంచి పరిస్థితే ఇస్తాడు అని అనుకోవడము కొంతవరకు అది నీ అజ్ఞానమే అని నేను అనుకుంటా. ఎందుకనంటే, నేను 100కి 90% మాత్రం చెప్పగలను, ఆయనను విశ్వసించి, ఆయన కొరకు బ్రతికి, ఆయన తెలుసుకొని, రక్షింపబడి, మారుమనసు పొంది, మరలా లోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి, పాపంలా ఇష్టానుసారంగా నువ్వు తిరిగి తాగుతూ, తింటూ, దేవుని పట్టించుకోకుండా నువ్వు ఉంటూ, దేవుడు నీ పరిస్థితుల్లో నీకు తోడుంటాడు అని అనుకోవడము నీ బుద్ధిహీనత. దేవుడు ఉండడు అని నిశ్చయముగా నేను చెప్పగలను. వినండి, ఎందుకు నేను చెప్పగలంటే, ముందు వాక్యంలో కొన్ని విషయాలు నేను చూపిస్తాను. అట్లా అని దేవుడు అంత కఠినంగా ఉంటాడా అంటే కూడా వినండి, ఈ విషయం కూడా చెప్తా. దేవుడు కొన్ని విషయాలలో, కొన్నిసార్లు కొంతమంది విషయంలో తన కృపను కూడా చూపిస్తాడు. బహుశా ఎవరి విషయంలో చూపిస్తాడో కూడా తెలియదు. ఇన్ని గందరగోళ పరిస్థితులలో ఒక్కరికి మాత్రము 100% గ్యారెంటీగా చెప్పగలను. ఎవరికి అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఎన్ని పరిస్థితులు వచ్చినా తొలగిపోకుండా, పాపంలో పడకుండా, నమ్మకంగా, సరే వస్తే రానిలే శ్రమలు, అరే వస్తే రానిలే ప్రతికూలమైన పరిస్థితులు అనుకునేవారు, వారి జీవితంలో ఏమైనా జరిగితే మాత్రము దేవుడు వాళ్ళను ఎప్పటికీ వదిలి పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మాత్రం నిశ్చయము. అటువంటి పరిస్థితి ఎవరైనా ఇక్కడ ఎదుర్కొంటుంటే వారికి ఒక శుభవార్త ఏంటంటే, దేవుడు నిన్ను ఇంకా పట్టుకొని ఉన్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. నీ శ్రమలో, నీ సమస్యలలో దేవుడు నిన్ను మాత్రం విడిచి పెట్టాడు. మీరు ఎప్పుడన్నా మీ పిల్లల జీవితంలో మీకు ఎప్పుడన్నా అనుభవం ఉండొచ్చు. అనుభవం లేకపోయినా మీరు చూడకపోయినా ఇది మీరు తెలుసుకోవచ్చు. ఏంటంటే, ఎవరి పిల్లలకన్నా, లేకపోతే మీ పిల్లలకి ఎప్పుడైనా ఈత తెలుసా అండి? ఈత కొట్టడం తెలుసా? ఈత కొట్టినా ఏంటిది పాప హలో రైట్. ఈత కొట్టడం తెలుసా? రైట్. మీ పిల్లలకి ఈత రాదు, వాళ్ళకి ఈత నేర్పించాలనుకుంటున్నావు. ఏం చేస్తావు? నడుముకో తాడు కడతావు కదా. ఒకవేళ తాడు లేని పక్షంన నడుమును 2 చేతులతో పట్టుకొని, అరే కొట్టు అని చెప్తుంటాం. ఎందుకు? వాడి చేతులు, కాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యి ఎట్లా ముందుకు కొనసాగాలనో వాడు కొంచెం అనుభవం రావాలని ఇవి నువ్వు చెప్తుంటావు. కానీ దాన్ని అనుభవిస్తున్న వాని హృదయంలో ఏముంటుందంటే, నన్ను పట్టుకున్నాడు ఎక్కడ నన్ను వదిలేస్తాడో, వాడు నేర్చుకోవాలన్న ఆశ కంటే కూడా ఎక్కువ ఏముంటుందో తెలుసా? వాడి లోపల భయం ఉంటుంది. ఏంటిది? నన్ను పట్టుకున్నాడు ఎక్కడ నన్ను వదిలేస్తాడేమో, లేకపోతే నేను కట్టుకున్న ఈ తాడు ఊసిపోతుందేమో కదా. కానీ ఒక విషయం చెప్పన్నా, పట్టుకున్నోని మనసు ఏమో ఇట్లా ఉంది, పట్టుకోబడ్డ మనసేమో ఇట్లుంటే, పట్టుకున్న ఆయన మనసు ఎట్లుంటుందో తెలుసా? ఏదేమైనా నేను మాత్రం విన్ని వదిలొద్దు. వదిలిన అనుకో, వీడు చచ్చిపోతాడు, మునిగిపోతాడు, అపాయం వీనికి వస్తుంది. కాబట్టి వీని మాత్రం నేను వదలను అని నిశ్చయత ఆ పట్టుకున్న ఆయనకు ఉంటుంది. పట్టుకున్న ఆయన, మీకు విషయం చెప్పన్నా, నీ పిల్లలకి నువ్వు ఎగ్జాంపుల్ నేర్పిస్తున్నావు అనుకో, వానికి దమ్ము వస్తుంది,
వాడు ఏమో గందరగోళంగా చేస్తుండు అనేసి, అరే బాధ అమ్మొస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది అని వాడిని కొట్టకుండా, లేకపోతే పట్టుకోకుండా, లేకపోతే నేర్పించకుండా ఉంటావా? లే. దమ్మొచ్చినా, కొంచెం ఇబ్బంది అయినా, ఆయాసమైనా నువ్వు అట్లనే వాడిని నీళ్ళలో వదిలేస్తావు. నువ్వు పట్టుకుంటావు కానీ అట్లనే వదిలేస్తావు. కారణం ఏంటో తెలుసా? వాడు నేర్చుకోవాలి. అటువంటి పరిస్థితి వాడి జీవితంలో వస్తే వాటిని వాడు ఎదిరించాలి కదా. దేవుడు కూడా, వినండి ఈరోజు వాక్యము, దేవుడు కూడా నీ జీవితంలో సమస్యలను, లేకపోతే కొన్ని ఇబ్బందులను, కొన్ని పరిస్థితులను అనుమతించినప్పుడు ఆయన నిన్ను కొన్ని ఏదో నేర్పించాలనే ప్రయత్నమే తప్ప దాంట్లో నిన్ను వదిలేయాలనే ప్రయత్నం అస్సలు కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వానికి ఇబ్బంది అనిపిస్తుంది కదా అని నీళ్ళలో ముంచకుండా ఉంటే, ఇబ్బంది అనిపిస్తుంది కదా అని నీళ్ళలో దింపకుండా ఉంటే వానికి రాదు, ఆ పరిస్థితిని వాడు జయించలేడు. అట్లనే నీ జీవితంలోనికి సమస్యలు వచ్చినాయి అని అంటే ఒకటి గ్రహించు అమ్మా, నువ్వు భక్తిగా, ప్రార్థనలో, వాక్యంలో, నమ్మకంగా, యథార్థంగా దేవునిలో ఉంటున్నప్పటికీ నీకు సమస్యలు వచ్చినాయంటే దేవుడు నీకు ఏదో నేర్పించాలి, ఇంకా కొంచెం ముందుకు నిన్ను నడిపించాలనే ఉద్దేశమే తప్ప నిన్ను వదిలేయాలని, నిన్ను నాశనం చేయాలనే దేవుని ఉద్దేశం అయితే కాదు. ఆమేన్. ఇది ఒకటి గ్రహించాలి. ఆమేన్.